నమస్తే. తెలంగాణ రాజకీయాలు అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయాల గురించి, వాటి తీరుతెన్నుల గురించి మనతో మాట్లాడతానుకున్నారు ఉస్మానియా యూనివర్సిటీ బాటనీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్కే మహమూద్ గారు. మీరు చూస్తున్నారు కదా. సో అసలు ఎస్కే మహమూద్ గారు అంటే ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా రాజకీయాలకి తనకి సంబంధం ఉంది అనే మరెన్నో విషయాలను మనం సార్ని అడిగే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, హలో ఎస్కే మహమూద్ గారు అంటే మీ గ్రామం ఎక్కడ, ఏ జిల్లా, ఏ మండలం? ఇప్పుడు తెలంగాణ జిల్లాలుగా విడిపోయింది కదా, ఇప్పుడు ఏ జిల్లా కిందకి వస్తుంది? మీది ఏ ఊరు? నేను బేసికల్లీ అది విలేజ్ జూపల్లి విలేజ్, నియర్ కల్వకుర్తి శ్రీశైలం హైవే. ఓకే. ఇంతకుముందు పాలమూరు మహబూబ్నగర్ డిస్టిక్, పాలమూరు, ఇప్పుడు నాగర్ కర్నూలు కిందకి వచ్చింది. నాగర్ కర్నూలు కిందకి వచ్చింది. ఓకే. సో మీ అమ్మ నాన్న పేర్లు? అది ఇప్పుడు ఉండేది మాత్రం ఇక్కడ మహేశ్వరంలో ఉంటాను. మీ తల్లిదండ్రుల పేర్లు? మా అమ్మ అమీనా మదరు, ఓకే. మొయ్యుద్దీన్ ఫాదరు. ఎంతమంది మీరు తల్లిదండ్రులకు, ఎంతమంది పిల్లలు? మేము 4+4 బ్రదర్స్ అండ్ 4 సిస్టర్స్. ఓకే, చాలా పెద్ద ఫ్యామిలీ. పెద్ద ఫ్యామిలీ లేదు. ఓకే. అగ్రికల్చర్ ఫ్యామిలీ మేము. మీది ఎన్నోది, 4వదా 3వదా? నేను 4th one. మీరు 4th one. అంటే మగపిల్లలు చివరి వాళ్ళ? మగ పిల్లలు చివరి వన్, ఆ తర్వాత 4 సిస్టర్స్. సో మీ ఎడ్యుకేషన్ అంతా? మా ఎడ్యుకేషన్ మన అప్ టు 5th క్లాస్ వరకు హోమ్ విలేజ్ జూపల్లి జరిగింది. ఓకే. 5th స్టాండర్డ్ వరకు. దాని తర్వాత 6th to 10th తాండ్రా, పక్కలనే తాండ్రా అని ఉంటుంది. ఓకే. జడ్పీ హై స్కూల్ తాండ్రా. అది అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ కలవకుర్తి చేయడం జరిగింది. 2 years ఇంటర్మీడియట్ కలవకుర్తి. అప్పుడు మాకు కలవకుర్తి తాలూకా ఉండే. దాని తర్వాత వెల్దండ మండలమే, ఇప్పుడు మండలాలు మారుతున్నాయి అవి. ఇంటర్ అయిన తర్వాత నేను ఎంసెట్ రాసిన, కొద్దిగా మెరిట్లో 1 marksతో గ్యాప్తో అడ్మిషన్ రాలేదు నాకు. మాకు మనం జస్ట్ ఇమీడియట్గా కొద్దిగా లేట్గా న్యూ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ హైదరాబాద్లో జాయిన్ అయినా, బిఎస్సీ. పట్టణానికి వచ్చేసి సిటీకి వచ్చేసిన 6 months లేట్గా అడ్మిషన్ తీసుకున్నా. ఏ ఇయర్ అది పట్టణానికి వచ్చిన ఇయర్? 1979 ఇంటర్. 79లో కోచింగ్ వచ్చి ఇక్కడ డిగ్రీ చేసిన. హైదరాబాద్కి వచ్చేసారు 79లో ఎడ్యుకేషన్ కోసం వచ్చేసిన. అట్లా పిహెచ్డి ప్రొఫెసర్ స్థాయికి గవర్నమెంట్ డిగ్రీ కాలేదు, బిఎస్సీ. తర్వాత మళ్ళీ ఎంఎస్సీ ఎంట్రన్స్ రాసి ఎంఎస్సీ ఉస్మానియా క్యాంపస్కి వచ్చేసినాం, బాటనీ డిపార్ట్మెంట్. ఓకే. అక్కడనే పిహెచ్డి చేసినాం, పోస్ట్ డాక్టర్ చేసినాం, స్టాఫ్ కూడా అక్కడనే అయినా. అంటే బాటనీ ప్రొఫెసర్గా మీరు ఉండడానికి ఇంట్రెస్ట్ చూపారు కదా, అసలు బాటనీ సబ్జెక్ట్ మీకు ఎలా వచ్చింది? బాటనీ ఇట్స్ ఎవర్గ్రీన్, న్యాచురల్. మన సబ్జెక్టు ప్లాంట్స్ లేకుండా ఇలా లైఫ్ ఉండదు. అంతే సార్, ప్రకృతి లేకుండా మనం లేం కదా. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ నేచర్. ఎస్. ఇప్పుడు బాటనీ అంటే నాట్ ఓన్లీ బిగ్ ప్లాంట్స్, ఈవెన్ బ్యాక్టీరియా, యాక్టినమైసిస్, వైరస్లు, ఇవన్నీ బాటనీలో చదువుతాం మనం. సూక్ష్మ క్రిములు, జీవులు అన్ని. మెడిసిన్ అన్ని మైక్రోబ్స్ నుంచి వస్తాయి, సూక్ష్మజీవుల నుంచి వస్తాయి. హయ్యర్ ప్లాంట్స్ కూడా వస్తాయి మధ్య. ఆయుర్వేద, ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియో, ఇవన్నిటికీ బాటనీ ఇస్ ద బేస్. ఓకే. అయితే నా విలేజ్ కాబట్టి పొద్దులే అగ్రికల్చర్ చేస్తుంటారు కాబట్టి, నేచర్తో అటాచ్ అయి ఉంటారు కాబట్టి, ఎన్విరాన్మెంట్లో మిక్సప్ అవుతాయి కాబట్టి కొద్దిగా అప్పటి నుంచే ఇంట్రెస్ట్ ఉండే బాటనీని. నేను ఎంఎస్సీ ఎంట్రన్స్ కూడా బాటనీ రాసిన. అదే సీట్ వస్తే ఉస్మానియా చేసిన. అక్కడనే పోస్ట్ డాక్టర్ అయిపోయిన తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్గా అక్కడనే కంటిన్యూ అయినా. దాంతో నిజాం కాలేజ్, సైబాబాద్ కాలేజ్ అక్కడ హెడ్గా, ప్రిన్సిపాల్గా, నా పీజీఆర్ఆర్సిటీ దూర విద్యలో జాయింట్ డైరెక్టర్ కూడా పనిచేసిన. పనిచేసి రీసెంట్గా రిటైర్డ్ అయినా. ఓకే సార్. డిపార్ట్మెంట్ పోతుంటాయి, ఇక స్టూడెంట్స్ ఉన్నారు, పిహెచ్డి స్టూడెంట్స్, అప్పుడప్పుడు పోతుంటారు. ఓకే. మొక్కలు, ప్రకృతి, ఈ సూక్ష్మ క్రిములు అంటే మైక్రోస్కోప్లో పెట్టే చూసేంతగా, అంటే ఒక సున్నితమైన మనస్తత్వం అని మీరు చెప్పగానే చెప్పేస్తున్నారు. అయితే ప్రస్తుత రాజకీయాలపై మీరు కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఒక ప్రొఫెసర్గా బాటనీ ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్గా మీరు పనిచేస్తున్న తరుణంలో, అది కూడా ఉస్మానియా యూనివర్సిటీ ఒక ఉద్యమాలకు పుట్టినిల్లుగా మనం చెప్పుకుంటాం. తెలంగాణ రాష్ట్రంలో ఒక తలమానికం ఉద్యమానికి, గొప్ప చరిత్ర ఉన్న యూనివర్సిటీ అది. అక్కడ మీకు రాజకీయ అభ్యాసం జరిగిందని అనుకోవచ్చా? అంటే ఇప్పుడు పాలిటిక్స్ ఇస్ నాట్, యూ కెనాట్ సెపరేట్ ద పాలిటిక్స్ విత్ దట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, హెల్త్ సిస్టమ్, జ్యుడిషియరీ, ఇంటర్మిక్స్డ్. ఈవెన్ అటెండర్ కూడా ఇది వన్ అండ్ పాలిటిషియన్ డెమోక్రసీలో. ఎవ్రీవన్ కెన్ బి పాలిటిషియన్. ఇప్పుడు అవేర్నెస్, రొటీన్గా ఉన్న హ్యాపీనెస్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. మనం తెలిసినా తెలియకుండా విల్ బికమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద పొలిటికల్ సిస్టమ్. లేకపోతే అవేర్నెస్ ఉంటుంది కాబట్టి మాట్లాడుతుంటాం, జరుగుతుంటాం. అంటే ఉస్మానియా యూనివర్సిటీలో మీరు పనిచేశారు కాబట్టి కొంత దగ్గర సంబంధం. ఆర్గనైజేషన్ కానీ, యూనివర్సిటీ ఆర్గనైజేషన్ కానీ, నాటి ఎన్జిఓస్ ఆర్గనైజేషన్ కానీ, డిఫరెంట్ రివల్యూషన్ ఆర్గనైజేషన్స్, రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్, సెంట్రల్, అందరితో కాంటాక్ట్స్ ఉంటాయి, మాట్లాడుతుంటాం, ఫేస్ చేస్తుంటాం.
ఇంకా అడ్మిషన్ వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంటాం. సో ఎన్నో రకాలుగా మామూలు అవుతుంది పాలిటిక్స్లో. ఉద్యమంలో బాగా రాజకీయం అబ్బింది. రైట్, ప్రస్తుతం తెలంగాణలో ఉన్న రాజకీయాల పరిస్థితి ఏంటంటారు? నాట్ ఓన్లీ తెలంగాణ, ఇంకా నేషనల్లో కూడా పరిస్థితి అంటే దెర్ ఇస్ నో డెమోక్రటిక్ సెటప్ ఇన్ ద స్టేట్ అండ్ సెంటర్. నన్ను అడిగితే సో మనం డెమోక్రటిక్ పార్టీ, నో డెమోక్రటిక్ పొలిటీషియన్. సో మనం స్టేట్ తీసుకుందాం. ఫస్ట్ స్టేట్లో చూసినా కూడా మీరు స్టేట్ వరకు ఉన్నా కూడా ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఒక్క ఏ పొలిటీషియన్ తీసుకున్నా ఇప్పుడు ప్రతి పొలిటీషియన్ వాళ్ళు ఎలక్ట్ అయిన తర్వాత వాళ్ళు విత్ ఇన్ నో టైం దే ఆర్ బికమింగ్ రిచ్. ఈ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పీపుల్ ఏమో పూర్ అవుతున్నారు. ఏంది సిచ్యువేషన్ ఏం చెప్పండి. ఇక్కడ ఇట్స్ నాట్ ఏ జాబ్, సర్వీస్. అది సర్వీస్. పబ్లిక్ సర్వీస్ అంటే పబ్లిక్గా స్వతహాగా సర్వీస్ మోటోగా రావాలి వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. బట్ వాళ్ళు బంజారా హిల్స్లో వస్తున్నాయి, ఫామ్ హౌస్లు వస్తున్నాయి, కోట్లకు ఆమ్దాన్లు వస్తున్నాయి, ఒక్కొక్కరు రిచ్ అవుతుర్రు, ఒక అంపాల కాళ్ళలో తిరుగుతుర్రు. పబ్లిక్ మర్చిపోయారు, సర్వీస్ అనేది మర్చిపోయారు. అక్కడ సర్వీస్ అంటూ లేదు. అంటే ఎవరు ఎక్కువ సంపాదించినా అంత పెద్ద గ్రేట్గా అంటూ. ఎందుకంటే పాలిటిక్స్ వచ్చేంత ల్యాండ్ మాఫియా వస్తుండు, రౌడీ షీటర్స్ వస్తుండు, రియల్ ఎస్టేట్ మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియా, శాండ్ మాఫియా, ఇలాంటి వాళ్ళే వస్తున్నారు. అందుకొరకే వీళ్ళన్నీ మారాలని చెప్తున్నా. సో మీరు చేంజ్ ఉండాలి. మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒకటి ల్యాండ్ మాఫియా అనేది బాగానే కొనసాగుతుంది, శాండ్ మాఫియా కూడా, ఇసుక మాఫియా కూడా ఎక్కువ జరుగుతుంది. అంటే ఎలక్ట్ అయిన ప్రతి ఎమ్మెల్యే మీద కొన్ని అభియోగాలు వస్తున్నాయి సార్. అంటే ఇది వాళ్ళు ఏమో సర్వీస్ చేద్దామని వచ్చేసి ఇలాంటి అభియోగాలకు ఎందుకు పాల్పడుతున్నారు అనుకుంటారు ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయిన పీపుల్, ప్రజాప్రతినిధులు అంటాం కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే సర్వీస్ చేస్తూనే వస్తారు. మన పబ్లిక్ ఏదో ఎలక్ట్ చేస్తాం బెస్ట్ పని చేస్తారని, తెలంగాణ మారుస్తారు, బంగారు తెలంగాణ అని, మన సామాజిక తెలంగాణని ఆ లెవెల్లో తీసుకుపోతారని ఎక్స్పెక్ట్ చేసి పబ్లిక్ అయితే ఓటేస్తారు. తర్వాత వాళ్ళు పొలిటికల్గా కానీ ఏం ఎక్స్పెక్ట్ చేయరు. చాలామంది పబ్లిక్ అది పాలిటిక్స్ ఏమైతే పట్టించుకోరు. వీళ్ళు వచ్చిన వాళ్ళు ఏంటంటే సర్వ్ చేయాలి. వీళ్ళ ట్యాక్స్ అమౌంట్తో వాళ్ళకి సాలరీ వస్తుంటుంది. అసలు జనరల్గా ఏంటంటే వాళ్ళు సాలరీలు తీసుకోవద్దు. నన్ను అడిగితే పెన్షన్లు తీసుకోవద్దు, రైల్వే కానీ ఎయిర్ ఫేర్ ఇవన్నీ తీసుకోవద్దు. ఇప్పుడు వాళ్ళు ఒక్కటే ఆలోచిస్తారు, నో టైంలో రిచ్ వాళ్ళని ఆలోచిస్తారు. కబ్జాలు పెట్టడము, మనుషుల మధ్య గొడవలు పెట్టడము, ల్యాండ్ కబ్జాలు, ఇప్పుడు వక్ఫ్ బోర్డు ల్యాండ్స్ కబ్జా పెట్టడం, దేవాదాయ ల్యాండ్స్ కబ్జా పెట్టడం, లావణ్య పట్టాలు కబ్జాలు పెట్టడం, లేదా తక్కువ ధరలు తీసుకొని దాన్ని ఆపేయడం. అది అమ్మొద్దు, కొనొద్దు, అసలు కొనొద్దు, అమ్మొద్దని ఉంటుంది అని వీళ్ళు తీసుకుంటారు. కొంత పట్టా ల్యాండ్ కొనుక్కొని పక్కన లావణ్యం కలుపుకొని అది తక్కువలో తీసుకొని మొత్తం నా ల్యాండ్ అని డిక్లేర్ చేసుకుంటారు. వీళ్ళంతా ఒక్కొక్కటి కోట్లకు పడగలెత్తురు. ఈ సిస్టమ్ మారాలి. ఇప్పుడు మన వచ్చింది ఏది, నిధులు, నియామకాలు, నీళ్ళని, ఈ మూడు అంశాల మీద తెలంగాణ కూడా ఫైట్ చేసి అందరూ పార్టిసిపేట్, ప్రతి వర్గము, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆదివాసులు, మైనార్టీస్, ఫార్వర్డ్ కాస్ట్ అందరూ వర్క్ చేశారు. ఇప్పుడు ప్రజలు, అన్ఎంప్లాయీస్, స్టూడెంట్స్ అంత మూమెంట్లో జాకులు ఫైట్ చేసినాయి. ఫైట్ చేసి మరి ఇంతమంది పార్టిసిపేట్, అదేవిధంగా ఆ పార్టిసిపేషన్ గవర్నమెంట్ కూడా రిఫ్లెక్ట్ కావాలి కదా. ఓకే, మరి అంటే ప్రతి కమిటీ ఉండి అట్లా ఎమ్మెల్యేస్ ఉండాలి, ప్రతి కమిటీ నుంచి మన మినిస్టర్స్ ఉండాలి. ఆ ఈక్వేషన్, ఆ స్ట్రక్చరు అది అవుపడతలేదు. అందుకని నేనేమంటున్నా అంటే పొలిటికల్ సిస్టమ్ ఇవన్నీ మారాలంటే ఇప్పుడు ఉన్న ఇప్పుడు వాళ్ళ తప్పని అంటలేను, ఇంతవరకు జరుగుతుంది. అందరూ అక్కడ కాంపిటీషన్, ఎవరెక్కడ రిచ్ కావాలి, ఎవరెక్కడ దోచుకోవాలి, హౌ టు కబ్జా ఎట్లా పెట్టాలి, వీటిని ఎట్లా భయపెట్టాలి. అసలు పబ్లిక్ సర్వీస్ అని చెప్పి ఇదేం సర్వీస్ నాకు అర్థం కాలే. సెల్ఫ్ డెవలపింగ్ సర్వీస్ అవుతుంది, సెల్ఫ్ సర్వీస్ అయిపోయింది. అది మారాలి. ఇప్పుడు ఒకప్పుడు పొలిటీషియన్ అంటే పుచ్చలపల్లి సుందరయ్య, చండ రాజేశ్వరరావు, లేకపోతే మనకు ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి, ఇప్పుడు ఇంకోటి ఇన్ఛార్జ్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు గుల్జార్ నంద. వాళ్ళ చూడండి ఎట్లా వాళ్ళ లైఫ్ సైకిళ్ళ మీద పోయి ఊళ్ళల్లో పోయి వాళ్ళ ల్యాండ్ ఉంటే సుందరయ్య లాంటి ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇప్పుడు వీళ్ళు ల్యాండ్ ఆక్యుపై చేస్తారు. సైకిల్ మీద పోయి ఊళ్ళల్లో రాత్రి పడి పెట్టారు వాళ్ళు. ఇంకోటి పబ్లిక్లో మన లైబ్రరీస్ ఓపెన్ చేశారు, పబ్లిక్ వరకు పనిచేసారు. ఆస్తులు సంపాదించుకునే కాదు, అప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ కూడా లేకపోతుంది. అందుకని ఏంటంటే ప్రతి ఎమ్మెల్యేకు సెక్యూరిటీ అవసరం లేదు. నీకు వాళ్ళ సెక్యూరిటీ ప్రాబ్లం, నువ్వు పక్కకు జరుగు, వేరే వాళ్ళు వస్తారు. అది నేను చెప్పేది. ఇంకోటి ఏంటంటే వీళ్ళ కొన్ని రిఫార్మ్ మార్చాలంటే అది అనుకున్నంత తొందరగా కాదు, కానీ ఏదో ఎప్పుడో ఒకసారి ఇనిషియేట్ చేయాలి. కాబట్టి రావాలి కదా. ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, సీఎం కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ 2 టర్మ్స్ కంటే ఎక్కువ ఉండదు. అమెరికన్ సిస్టమ్ లాగా 2 టర్మ్స్ ఉండాలి. తర్వాత వాళ్ళకు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి పోవాలంటే ఎమ్మెల్యే పోస్ట్ కానీ ఎంపీ పోస్ట్ రిజైన్ చేయాలి. రిజైన్ చేసి ఆ టెన్యూర్, ఆ 5 years టైం వరకు కాంటాక్ట్ చేయొద్దు. ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ లా పర్ఫెక్ట్గా పనిచేస్తలేదు. ఇది ఇంప్లిమెంట్ చేయాలి. చేసి వాళ్ళకి పెన్షన్ కానీ, సాలరీస్ కానీ, ఆల్ బెనిఫిట్స్ ఆపేయాలి. ఇంకోటి అప్పుడు మినిమం ఎడ్యుకేషన్ అంటూ పెట్టాలి. ఒక డిగ్రీ, ఎమ్మెల్యేకి డిగ్రీ, ఎమ్మెల్యేకి ఎంపీకి డిగ్రీ. ఇప్పుడు మన జిహెచ్ఎంసీ కార్పొరేటర్ అక్కడ మినిమం ఇంటరు, సర్పంచ్లకు 10th, అట్లా ఎడ్యుకేషన్ పెడితే బాగుంటుందని అనుకుంటున్నా.
అట్లా పెట్టి ఏంటంటే వాళ్ళకు పెన్షన్లు అవన్నీ తీసేయాలి, అన్ని బెనిఫిట్ సెక్యూరిటీ కూడా తీసేయాలి, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి, ఇంకోటి మారాలి. 2 టర్మ్స్ తర్వాత ఏం చేయాలంటే 2 టర్మ్స్ నామ్స్ పెట్టే అప్పుడు ఇంతవరకు చాలా వరకు చేసేది కదా, వీళ్ళు కూడా ఉంటారు, వీళ్ళు మళ్ళీ 2 టర్మ్స్ వస్తుంది. తర్వాత వాళ్ళు కావాలంటే ఇంకో ఎమ్మెల్యే ఉన్నాడు ఎంపీగా పోవచ్చు, లేదా వాళ్ళ బ్రదర్కో ఇంకో కమ్యూనిటీకో ఎస్సీకో ఎస్టీకో ఛాన్స్ వస్తుంది. ఇంకోటి అందులో ఏంటంటే ఎస్సీ ఎస్టీ ఇప్పుడు కులాలు మతాలు ఉన్నంత వరకు రిజర్వేషన్ సిస్టమ్ అంటూ ఉండాలి, అది అంబేద్కర్ పాలసీ. మరి ఆ రిజర్వేషన్ అన్నప్పుడు మీ ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు నలుగురు ఇంత ఆస్తులు ఉంటే పేరెంట్స్ పంచుతారు కదా. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈవెన్ అగ్రకులాల వాళ్ళు కూడా వాళ్ళ పాపులేషన్ ఎంత ఉందో దాని తగ్గట్టు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి, ప్రతి పార్టీ ఇవ్వాలి, దాని తగ్గట్టు మినిస్ట్రీలో రిఫ్లెక్ట్ కావాలి. అప్పుడు అలాంటప్పుడు ఏంటంటే ఈ కరప్షన్ అంటే ఉండదు, ఈ 2 years టర్మ్సే ఉండాలి ప్రతి ఒక్కరికి, కరప్షన్ అంటే అప్పుడు ఉండదు. మన జూబ్లీస్ గొడవలు అయినా ఎవరో సేవ్ చేస్తున్నట్టు రకరకాలు అనుకుంటున్నాం. ఈ 2 years టర్మ్స్ ఉంటే ఈ ఏమైనా సేవ్ చేయాలంటూ అని ఆలోచన రాదు, కరప్షన్ అంటే ఉండదు, ఇవన్నీ చేంజ్ అయిపోతాయి. కాబట్టి డిఫరెంట్గా మార్పు తీసుకురావాలి. మార్పు రావాలంటే దేర్ షుడ్ బి సమ్ స్లైట్ అమెండ్మెంట్. కాన్స్టిట్యూషన్ మార్చాలని అంటలేను, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఎన్నో అమెండ్మెంట్ చేయండి, మోర్ దెన్ 100. ఇది ఒక అమెండ్మెంట్ చేసుకోవాలి, ఒక బిల్లు తీసుకొస్తే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ లేదా వేరే పొలిటికల్ పార్టీ కానీ ఇంటెలిజెన్స్ అందరూ కమిటీ ఫామ్ చేసి ఒక బిల్ తీసుకొస్తే వాళ్ళకి ఏం లాస్ లేదు. ఇప్పుడు ఉన్నోళ్ళు ప్రైమ్ మినిస్టర్లే కానీ సీఎంలే కానీ వీళ్ళు ఆల్రెడీ ఎంజాయ్ చేసారు, నెక్స్ట్ వచ్చే వాళ్ళకు నెక్స్ట్ బ్యాచ్ పనికి వస్తుంది. చేస్తే ఏంటంటే వాళ్ళు చరిత్రలో ఉండిపోతారు, కరప్షన్ అంటూ వెళ్ళిపోతుంది, మన కంట్రీ డెవలప్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళంతా ఇవన్నీ తీసేస్తే ఏంటంటే ల్యాండ్ మాఫియాలంతా ఇప్పుడు కోర్టు కేసు ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు, అసలు అంటే కన్విక్ట్ అండ్ డిటైల్స్ ఇవ్వద్దు, సీట్లు నేర చరిత్ర ఉన్న వాళ్ళకి రాజకీయాల్లో ప్రవేశమే కల్పించదు, అసలు తీసారా టర్మినేట్ చేయాలి. ఓకే, ఇవన్నీ చేస్తే అప్పుడు కరప్షన్ అంటూ ఉండదు, డెవలప్ అవుతుంది. మనకి బెనిఫిట్ ఏం లేదు, అది సాలరీ కాదు, కబ్జాలు ఏం లేవు అంటే కామన్గా ఎడ్యుకేటర్స్ ఇంటెలెక్చువల్స్ వస్తారు. ఇప్పుడు యూకేలో ఒక ప్రైమ్ మినిస్టర్ వెజిటేబుల్ రేపు పోతాడు, ఆయన సెక్యూరిటీ ఉండదు, మనలోకి సెక్యూరిటీ ఎందుకు? ముందల 10 కార్లు వెనక 10 కార్లు అవసరమా? ఎంత ఎవరిది పబ్లిక్ మనీ. ఇంకోటి రాజకీయంలో ఏమైందంటే డబ్బులు పెట్టి రాజకీయం చేసినట్టే అది క్యాన్సరస్, క్యాన్సర్ టు ద సొసైటీ. అది రాట్ సిస్టమ్ అంటే కొల్లాప్స్ అవుతాయి డబ్బులతో పెడతాయి. నువ్వు డబ్బులు ఎందుకు పెడతావు? కాన్స్టిట్యూషన్ డబ్బులు పెట్టాను ఎక్కడ లేదుగా. ఏం చేస్తావు? గెలవాలంటే మినిమం 1-2 కోట్లు ఖర్చు అవుతుంది కదా సార్. కోట్లు ఎందుకు అబ్బా? ఇప్పుడు పబ్లిక్ బడ్జెట్ పబ్లిక్ తెలుసు కదా, బడ్జెట్ ఎక్కడ వస్తుంది? మనం పబ్లిక్ కట్ చేసిన పబ్లిక్ పే చేసిన ట్యాక్స్ నుంచి బడ్జెట్ ఫామ్ అవుతుంది. ఆ బడ్జెట్ కంట్రోల్ చేయాలని మనం ఎలక్ట్ చేసి పంపుతాం. అయితే వీళ్ళు దాన్ని మేనేజ్ చేయాలి, అంతేగాని పోయి ఎంత కాంపిటీషన్లో ఒకరి నుంచి ఒకరు ఎవరెక్కువ కబ్జా పెట్టారు, ఎవరెక్కువ ఆక్యుపై చేశారు, ఎవరెక్కువ దోసుకున్నారు, ఎవరు కోట్లకు అధిపతి, ఇదా రాజకీయాలు. అయినా ఇంకోటి వీళ్ళు ఒక పార్టీ ఉన్నోళ్ళు ఇంకో పార్టీలో మారుతారు, మినిస్టర్ అక్కడ ఛాన్స్ ఇటు వస్తారు, జంప్ అవుతూ ఉంటారు. ఏంటంటే అంత కనీసం వేరే వాళ్ళు ఛాన్స్ ఇవ్వాలి, న్యూ జనరేషన్ రావాలి, ఇంటెలెక్చువల్స్ రావాలి, ఎడ్యుకేటర్స్ రావాలి, పొలిటికల్ రిఫార్మ్ తీసుకురావాలి, పబ్లిక్ కొరకు పనిచేయాలి, కమిట్మెంట్ ఉండాలి. గుల్జారిన వాళ్ళందరూ ఎందుకు పనిచేయదు? వీళ్ళందరూ ఉన్నోళ్ళు ఎందుకు ఫ్లైట్లో తిరుగుతున్నారు? ఇప్పుడు హెలికాప్టర్లలో ఆడ మోడీ ఫ్లైట్లలో కానీ మోడీ తప్పని అంటలేదు, కానీ ఆయన తిరిగేది కాస్ట్ డైలీ డ్రెస్ కొన్ని lakhs of rupees డ్రెస్లు మెయింటైన్ చేస్తాడు, డైలీ 7 times డ్రెస్ మార్స్తాడు. ఇంకా ఆయన తిరిగేది ఒక ఏమంటారు ఫ్లైట్, స్పెషల్ ఫ్లైట్ ఉంటుంది, చార్టర్డ్ ఫ్లైట్ అని ఉంటుంది, అది ఆదాని వాళ్ళు ఇచ్చిన ఫ్లైట్ ఉంటుంది. వాళ్ళకి ల్యాండ్స్ అవన్నీ ఫ్రీగా మనం సబ్సిడీ లాగా ఇస్తుంటారు. అంటే వీళ్ళు ఆదాని అంబాలే మనుషులు, ఇప్పుడు మనం కాదా మనుషులు? ఇది వెల్ఫేర్ సిస్టమ్ అంటే ఎడ్యుకేషన్ కానీ, మెడికల్ ఫీల్డ్ కానీ, హెల్త్ కానీ, జ్యుడిషియరీ సిస్టమ్ కానీ ఫ్రీగా పబ్లిక్ అవైలబుల్ ఉండాలి. నువ్వు అంత ప్రైవేట్ చేస్తూ అంత ఎమ్మెల్యేను ఎంపీలను ఒక ఏదో కబ్జాకుల్లా తయారు చేస్తూ పబ్లిక్ నడ్డి ఇరుస్తున్నారు. ఆ రేట్లు పెరిగితే ఎవరు అడుగుతలేరు. కెరోసిన్ కానీ, గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ అవి పెరిగితే ఎవరు తగ్గించాలంటారు. ఈవెన్ బీజేపీ ఆర్గనైజేషన్ కూడా మన స్టేట్ సెటప్ సెంట్రల్ గవర్నమెంట్ అడగాలి, పెట్రోల్ పెరిగితే తగ్గించాలని వాళ్ళు ధర్నా చేయాలి. అవును, సేమ్ పార్టీ మా పులిస్తా ఎవరైనా తప్పే కదా, పబ్లిక్ అడుగుతారు కదా, అది మా తగ్గించాలి కదా. పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, ఇప్పుడు జాబులు, పబ్లిక్ కావాలి, జాబ్ కావాలి, రేట్లు తగ్గాలి, ఇన్ఫ్లేషన్ తగ్గాలి, రేట్లు తగ్గాలి, జాబులు కావాలి. జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేయి. ఇందాక చెప్పుకున్నా కదా, ప్రతి ఇయర్ పర్టికులర్ డేట్లో నోటిఫికేషన్ వస్తారని ఉండాలి కదా. ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా అనౌన్స్ చేయి, జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసి నింపే. ఎందుకు స్టాగ్నెట్ అయి ఉంటుంది అది? కొన్ని ఏళ్ళకి వెళ్ళి ఇప్పుడు 1,97,000 జాబ్స్ ఉన్నాయంటారు, మరి నింపాలి కదా. స్టేట్లో కూడా గ్రూప్ 1, గ్రూప్ 1 600 ఉన్నాయి, గ్రూప్ 2, గ్రూప్ 3 దగ్గర 4,000 ఉన్నాయి, ఇంకో 40,000 గ్రూప్ 4 ఉన్నాయి జాబ్స్. ఇవన్నీ నింపాలి కదా. కొంత ప్రాబ్లం సాల్వ్ అవుతుంటుంది కదా. అట్లే పెడితే ఏంటంటే అది ఇంకా కంజెస్టెడ్ అయ్యి మడిలా కట్టుకొని ప్రాబ్లం కాంపౌండ్గా అవుతుంది. సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఫాదర్ ఆఫ్ ద డెమోక్రటిక్ అంటే మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని
గౌరవిస్తూనే ఈ పనులన్నీ చేస్తున్నారు. అటు మన సెంటర్లో చూసుకుంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని అంత ఎత్తున భారీ ఎత్తున పెట్టారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో కూడా సీఎం కేసీఆర్ గారు ట్యాంక్ బండపై అంబేద్కర్ విగ్రహం పెడతా అని చెప్పారు, కానీ దాన్ని ఊసేలేదు. దీన్ని ఎలా మనం ఆలోచించుకోవచ్చు? అంటే రాష్ట్రంలో సెంట్రల్లో ప్రజాస్వామ్యం నడుస్తుందా? అసలు స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఎవరు కాన్స్టిట్యూషన్ ఫాలో అవుతలేరు. ఫస్ట్ పాయింట్, నువ్వు కాన్స్టిట్యూషన్ ఫాలో కావాలంటే కులాలు మతాలు దేవుడు అని టాపిక్ రాకూడదు. అది బై బర్త్ ఉంటుంది, ఉండని పర్సనల్ ఉంటుంది. పాలిటిక్స్ మిక్స్ చేయొద్దు, ప్రజాస్వామ్యంలో రాకూడదు. వాళ్ళు చేసినంటే అది మన హెయినస్ క్రైమ్, అది ఆటవిక సంస్కృతి. మనం పదవుల కొరకు పబ్బం గడుపునికనే కానీ అది కరెక్ట్ కాదు పద్ధతి. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అట్లా ఎక్కడ లేదు. 80-20 అని మాట్లాడతారు కొందరు, రాంగ్. అది కాన్స్టిట్యూషన్ అట్లా లేదు. కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేసి అట్లా వస్తుందంటే అది రాంగ్. ఇప్పుడు అంబేద్కర్ ఇష్యూ వచ్చాడు. అంబేద్కర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అండ్ ఆల్సో ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కాన్స్టిట్యూషన్ మన అసెంబ్లీ చైర్మన్. అయితే అంబేద్కర్ వరల్డ్లో ఉన్న రెస్పెక్ట్ ఇండియాలో అంతక్కడ తక్కువలో ఉన్నట్టు అవపడుతుంది. ఇప్పుడు ఉన్న పొలిటికల్ సిస్టమ్ అంబేద్కర్కి, ఇప్పుడు అంబేద్కర్ రెస్పెక్ట్ ఇవ్వాలంటే ఇప్పుడు మోడీ, ఇందాక మీరు అన్న గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన కాంగ్రెస్ లీడరు, మనకు ఫస్ట్ హోమ్ మినిస్టర్, మంచి లీడర్, అందులో తప్పేం లేదు. స్టాచ్యూ పెడితే మనం వద్దనం, స్టాచ్యూ కరెక్ట్ రాగా అది పక్కన పెట్టండి, పెడితే మనం వద్దనం. కానీ అదే టెంపోలో అది ఎంత స్టాచ్యూ హైట్ ఎంత అవుతుంది సార్? అరౌండ్ 600 feet ఉంటుంది. వరల్డ్లో టాలెస్ట్ స్టాచ్యూ అది. అది స్టీల్తో ఉంటుంది, విత్ కాంక్రీట్ ఉంటుంది, తర్వాత బ్రాంజ్ ఏదో బ్రాంజ్ కోటింగ్ ఉంటుంది. టాలెస్ట్ స్టాచ్యూ అది పెట్టినట్టే ఓకే, ఇట్స్ వెరీ గుడ్. కానీ మోడీ అదేవిధంగా మరి వరల్డ్ లీడర్ అంబేద్కర్ ఇస్ రిఫార్మిస్టు, ఎడ్యుకేషనిస్టు, జ్యుడిషియల్లో ఎక్స్పర్టైజ్ ఉంది, ఎకనామిక్స్ ఎక్స్పర్టైజ్ ఉంది, అంత నాలెడ్జ్. ఇప్పుడు వరల్డ్, ఇప్పుడు ఆక్స్ఫర్డ్, వరల్డ్ స్టాన్ఫర్డ్ ఆయన రెస్పెక్ట్ ఇస్తారు, ఆ స్టాచ్యూ అక్కడ పెడతారు అక్కడ. మరి ఇక్కడ కూడా అంతే స్టాచ్యూ, అంతే పెద్ద స్టాచ్యూ మోడీ వచ్చి ముందుకు వచ్చి అది పెడితే పబ్లిక్లో ఏంటంటే ఒక మంచి ఇమేజ్ వస్తుంది మోడీకి చరిత్రలో ఉండిపోతాడు. ఇప్పుడు అంబేద్కర్ అనేది ఓన్లీ ఎస్సీ ఎస్టీ కాదు, అందరికీ ఓసీలకు కూడా, ఉమెన్ కొరకు కూడా ఫైట్ చేసిండు. కాదు వీళ్ళకు ఆ స్టాచ్యూ పెడితే అది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని ఉంది అక్కడ, అంతే ఈక్వల్ స్టాచ్యూ, అంత పెద్ద ల్యాండ్, దీన్ని కూడా పెడితే పబ్లిక్ మోడీని ఒక రియల్ లీడర్ అని చూస్తారు. ముందుకు వచ్చి అనౌన్స్ చేయాలి. అది విగ్రహం పెట్టకపోయినా ఇప్పుడు భారత అత్యున్నత స్టేట్ చెప్తా ఇక్కడ స్టేట్ వినండి, విగ్రహాలు పెట్టినా పెట్టకపోయినా వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం. ఇప్పుడు భారత రాష్ట్రపతిగా ఒక గిరిజన మహిళను తీసుకొచ్చి పెట్టిండు కదా, దాన్ని అప్రిషియేట్ చేయొచ్చు కదా. అవును, ఎవరు అప్రిషియేట్ ఎందుకు చేస్తాం, డెఫినెట్ చేస్తాం. కానీ ఇప్పుడు ఒకటి వినండి, ఫస్ట్ అదేవిధంగా ఇక్కడ స్టాచ్యూ అది చెప్పినా చెప్తాం మీకు. ఇప్పుడు రామాంజ స్టాచ్యూ, అది ఈ సమతా స్టాచ్యూ అని, ఈక్వాలిటీ అని చెప్పి బాగానే ఉంది. అది ప్రైవేట్ వ్యక్తులు పెట్టుకున్నారు సార్, దాని గవర్నమెంట్ సంబంధం లేదు. ప్రైవేట్ వ్యక్తులు ఎవరు పెట్టిన ప్రైవేట్ వ్యక్తులు? సరే ప్రైవేట్ వ్యక్తులు అయినా కూడా, చిన్నజీరా స్వామి అయినా, మైహోం జూపల్లి రామేశ్వరరావు అయినా, ఈవెన్ కేసీఆర్ అయినా, ముగ్గురు కలిసి పెట్టినా, ప్రైవేట్గా పెట్టినా కూడా పెట్టింది మంచిదే, మనం రెస్పెక్ట్ ఇస్తాము. ఆ స్టాచ్యూ 216 ఏదో ఫీట్ హైట్ ఉంది, అది పంచలోహాలతో కట్టిరు, అంతే ఈక్వల్. ఒకవేళ ప్రైవేట్ అయితే ఆ ప్రైవేట్ వ్యక్తులు కూడా మనకి ఒక అంబేద్కర్ అంటే వాళ్ళ కోపమా? వాళ్ళు కూడా ఒక ముందుకు వచ్చి అంతే ల్యాండ్ అలాట్ చేసి, రామేశ్వరరావుకు వేల కొద్ది ల్యాండ్స్ ఉన్నాయి, అలాట్ చేసి ఒక పేరు వస్తుంది కదా. అంబేద్కర్ పెద్ద స్టాచ్యూ పెట్టి అదే 100 acres డొనేట్ చేసి సీఎం ముందుకు వచ్చి ఆ స్టాచ్యూని కడితే మా వరల్డ్లో నేమ్ ఉంటుంది, సీఎంకు నేమ్ ఉంటుంది, రామేశ్వరరావుకు నేమ్ ఉంటుంది, కంట్రీకి కూడా నేమ్ ఉంటుంది కదా. అంబేద్కర్ వరల్డ్ రినౌండ్ లీడర్, అలాంటి పెడితే తప్పే ఉంది ఇక్కడ. ఎందుకు పెట్టారు? తప్పే ఉందంటే వాళ్ళు 125 feet ఇప్పుడు పెడతా అప్పుడు పెడతా, లేపుతుందా చేస్తున్నా ఏదో పంజాగుట్ట మన హుస్సేన్ సార్ పెడతా అంటారు. మరి ఇక్కడ సమతా స్టాచ్యూ అది మంచి స్టాచ్యూ, అవి రెస్పెక్ట్ టు దట్ స్టాచ్యూ. బట్ సిమిలర్లీ అంబేద్కర్ అంతే పెద్ద స్టాచ్యూ పెడితే పబ్లిక్లో నేమ్ చరిత్ర ఉండిపోతారు కదా, వీళ్ళు అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అంటే అంబేద్కర్ వీళ్ళు కూడా మీ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు అవపడుతుంది కదా. అందుకొరకే ఇప్పుడు మోడీ సెంటర్లో, స్టేట్లో కేసీఆర్, లేకపోతే ప్రైవేట్ అయితే చిన్నజీరా స్వామి, లేదా మైహోం జూపల్లి కానీ అంబేద్కర్ వద్దా? ఆయన ముందు ప్రైవేట్ అని రావచ్చు కదా. చిన్నజీరా స్వామి కూడా అంబేద్కర్ కావాలి. మరి కావాలి, ఎందుకు పెడతలేరు? మరి పెట్టాలి కదా, ఎప్పుడు పెట్టాలని చెప్పాలి. ఇప్పుడు పెడితే వీళ్ళు రెస్పెక్ట్ దెమ్, వీళ్ళు రియల్ లీడర్స్, సోషల్ కాన్సెప్ట్ను కోరే లీడర్స్ మేము ఒప్పుకుంటాం మనం. ఎస్ సార్, వాళ్ళు పెడతారా పెట్టరా అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. బట్ వీళ్ళు మీరు చెప్పిన ఈ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో XYZలు, వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని లెక్కలోకి తీసుకోవట్లేదు, మనుధర్మశాస్త్రాన్ని లెక్క తీసుకొని వాళ్ళు పరిపాలన కొనసాగిస్తున్నారు. అందుకనే అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడంలో జాప్యం చేస్తున్నారనే ఒక వాదన వినిపిస్తోంది. నిజమేనా? ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే చాలా వరకు కంట్రీ ఏంటంటే డెమోక్రటిక్ నామ్స్ను మెయిన్ ట్రాక్ ఇదైంది, స్కిప్ అయింది. అయితే జనరల్గా ఏంటంటే కంట్రీలో జరిగేది ఫ్యాసిస్ట్ మూమెంట్లో మూడ్లో వెళ్ళిపోతున్నారు, డెమోక్రటిక్గా జరుగుతలేదు, కాన్స్టిట్యూషన్ రెస్పెక్ట్ అంటే ఉండలేదు.
కాన్స్టిట్యూషన్ రెస్పెక్ట్ ఇవ్వాలనుకున్నారు కూడా ఇస్తలేరు. అసలు కాన్స్టిట్యూషన్ మారుద్దామని ఉన్నట్టుంది వాళ్ళకు, దాని క్యాపిటల్ కంట్రీ తీసుకుపోదామని ఉన్నట్టుంది. అంత ఆదాని వాళ్ళకి అంట చెప్తారు. ప్రైవేటైజేషన్ అంటే అంటే మీకు రిజర్వేషన్ లేకుండా చేయడం ప్లస్ ప్రైవేటైజ్ చేయడం, క్యాపిటలిస్ట్ కంట్రీ కావడం, అట్లాంటి ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే కదా. కూని చేయడమే. ఫ్యూచర్లో మీకు జాబులు ఉండవు. పూర్ అండ్ రిచ్ అండ్ గల్ఫ్ ఫామ్ అది మిడిల్ క్లాస్ ఉండదు ఫ్యూచర్లో. అంటే శ్రీలంక జరిగిన ఆడ ఫారిన్ తగ్గిపోయినది. ఆడ మన బుద్ధిస్ట్ ముస్లిం గొడవలు పెట్టించిన గోటపయ్య. తర్వాత ఆడ ప్రొడక్షన్ తగ్గింది, గొడవలు తగ్గిపోయినాయి. వీళ్ళు కరప్షన్ మెయిన్గా ఇవన్నీ మన దగ్గర కూడా స్టార్ట్ అయినాయి. శ్రీలంక లాగా సిచ్యువేషన్ ఇప్పుడు ఇమీడియట్గా మన ఆంధ్రప్రదేశ్లో దగ్గర దాదాపు వచ్చింది. అట్లనే అది వచ్చింది. పంజాబ్, వెస్ట్ బెంగాల్, బీహార్, తర్వాత మన మిగతా స్టేట్లు వస్తాయి. కంట్రీ కూడా ఇదే విధంగా ఉంటే కొన్ని రోజులు వాళ్ళు మన ఇది చాలా వరకు ఎట్లయిందంటే ఇప్పుడు హిందూ ధర్మం వెరీ గుడ్. అందులో కొందరు 1-2% వాళ్ళు ఏంటంటే ఆ ధర్మాన్ని వెనకబెట్టి మనువాదులు అంటే గాడ్స్ని కూడా పూజ చేస్తారు. గాంధీని చంపిన గాడ్స్ని పూజ చేస్తారు. ఆ రైట్లోనే కొంతవరకు ఆ మూమెంట్లో ఆ పాత్రలో కొందరు మూవ్ అవుతున్నారు. అది రాంగ్. కాన్స్టిట్యూషన్ లెక్క చేస్తలేరు, జెండాను లెక్క చేస్తలేరు, కులాలు మతాలు గొడవలు పెడుతున్నారు, చిచ్చులు పెడుతున్నారు, అంతా ప్రైవేటైజ్ చేస్తారు. ఇప్పుడు మీడియా కూడా వన్ సైడ్ డబ్బులకు అమ్ముడుపోతుంది. మీడియాకు ఇప్పుడు దేశ ప్రధానమంత్రి కానీ చీఫ్ మినిస్టర్లకు కానీ మీడియా కూడా ఎందుకు పబ్లిక్ రాంగ్ ఇన్ఫర్మేషన్ చేస్తారు? వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, పిల్లలు ఉంటారు. హై రేట్లు తగ్గాలని ఉంటుంది. పెట్రోల్ కానీ మనం డైలీ ఇప్పుడు ఉప్పు కానీ ఇప్పుడు మిర్చీలు కానీ ఉప్పు కానీ ఇప్పుడు పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు తగ్గాలి ఉంటుంది కదా. జాబులు రావాలి ఉంటుంది కదా. 2 crores జాబ్ ఇస్తాను ఇవ్వలేదు. ఇంకోటి 50 lakhs అకౌంట్ ఇస్తాను ఇవ్వలేదు. ఇక్కడ కూడా కేసీఆర్ కూడా చెప్పిన 3 ఎకరాల పొలాలు కానీ ఇప్పుడు మైనార్టీ కానీ ఎస్సీలకు కానీ మన మినిస్ట్రీలో రిఫ్లెక్షన్ లేదు. అది మైనార్టీకి నేను చూసుకుంటా, నేను లీడ్ చేస్తా అంటుంటే ఇది రియల్గా వాళ్ళకి చేసింది ఏం లేదు. వాళ్ళు ఓట్లు వేసుకొని వాళ్ళు పబ్లిక్లో వస్తారు. ఓట్లు వేసిన అంతా సబ్ హ్యూమన్ లాగా ఇవన్నీ మనుషుల్లాగా కూడా ఉంటారు. వాళ్ళు ట్రీట్ చేస్తలేరు. అందుకొరకు ఇది మారాలి. తుమ్కెత్నా తుమారా నంబర్ వస్తున్నా గవర్నమెంట్ రావాలి. ఇది బిల్లు రావడానికి టైం పట్టినా కూడా గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా అంటే పొలిటికల్ పార్టీ వాళ్ళు మేనిఫెస్టో బట్టి వాళ్ళు ఇవ్వాలి సీట్లు. ఇప్పుడు ఎస్సీలకు బీసీలకు ఓసీలకు కూడా వాళ్ళ పాపులర్ చేస్తుంటే అన్ని ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి. అట్లా సీట్లు ఇచ్చిన వాళ్ళకే పబ్లిక్ ఓటేయాలి. పబ్లిక్ కూడా డబ్బులకు అలవాటు పడతారు. ఫ్రీ పీస్ ఉంటే తీసుకోండి. దాంతోపాటు జాబులు ఉండాలి, ఇన్ఫ్లేషన్ తగ్గాలి, ఎడ్యుకేషన్ డెవలప్ కావాలి, హెల్త్ డెవలప్ కావాలి, జ్యుడిషియల్ సిస్టమ్ కూడా వేరే ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ కూడా ఇండిపెండెంట్ పనిచేయాలి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో వాళ్ళు చెప్పినట్టు ఇప్పుడు సిబిఐ కానీ ఈడీ కానీ ఈవెన్ కొంతవరకు జ్యుడిషియల్ సిస్టమ్ బాగుంది. ఇప్పుడు మన రమణ తెలుగు అతను చాలా బాగా పనిచేస్తున్నాడు. కానీ ఆయన కూడా పని చేయకుండా ప్రెషర్ తెస్తున్నారు. తెచ్చి సిస్టాన్ని కూడా వాళ్ళ కబ్జాలో తీసుకుంటారు. తీసుకుని వాళ్ళు అనుకుని నడుపుతున్నారు. డోంట్ కేర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ కాన్స్టిట్యూషన్. ఈవెన్ జడ్జిలు కూడా కేర్ చేస్తలేరు. ఈవెన్ మన సిబిఐ కానీ ఈడీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ కానీ వాళ్ళకు పార్టీ మనుషుల్లాగా ట్రీట్ చేస్తారు. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ స్టేట్లో ఇప్పుడు టీఆర్ఎస్ మనుషుల్లాగా కొంత అనుకుంటారు. మరి అందుకే ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ఇండిపెండెంట్ పని చేయాలి, పబ్లిక్ కొరకు పని చేయాలి. రేపన్నాడు ఈ గవర్నమెంట్ ఇలా ఉంటుంది, రేపు పోతుందబ్బా. వాళ్ళకి ఇమేజ్ పెట్టుకోవాలి, వాళ్ళు పని చేయాలి కదా. అంటే పబ్లిక్ నిష్పక్షపాతంగా పనిచేయాలి, జ్యుడిషియల్ ఉండాలి. వాళ్ళు ఏమైనా ఫాల్ట్ చేస్తే వాళ్ళకి ఏమైనా అనుకుంటే అప్పటికప్పుడు కెమెరాలో దొంగ దొరుకుతాడు. వాళ్ళు దాని కింద చేంజ్ చేయాలంటే కెమెరాలు పనిచేస్తలేవు, కరెంట్ లేదు, అది లేదు, సిస్టమ్ లేదు అని ఇది క్రియేట్ అవుతుంది. మన హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కెమెరాస్ మన స్టేట్లోనే కమాండ్ అండ్ కంట్రోల్ పెద్దది, చాలా అడ్వాన్స్డ్ స్టాండర్డ్ అని అంటారు. మరి ఇదేంటి అంత ఉన్నా కూడా ఎందుకు మనం వన్ సైడ్ ఒక పార్టీకి ఎందుకు మనం ఉండాలి? నువ్వు పబ్లిక్ మనీతో నీకు సాలరీస్ ఇస్తారు, నువ్వు నిష్పక్షపాతం ఉండవు, ఇండిపెండెంట్గా ఉండవు. రెస్పెక్ట్, నీకు ఆత్మగౌరవం అవసరం లేదా? సెల్ఫ్ రెస్పెక్ట్ అవసరం లేదా? ఒక మన నాగేశ్వరరావు రెస్పెక్ట్ చేసి అతను ఎస్సీఐ పేపర్లు వచ్చింది, ఒక అమ్మాయిని భయపెట్టించి మానభంగం చేసి కంటిన్యూగా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు కేసులు అవుతున్నాయి. అట్లా చాలామంది కొందరు ఉన్నారు. అట్లా అంటే అందరూ అట్లా ఉన్నారు అంటలేను. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ మన జ్యుడిషియరీ కూడా చాలా కొందరు మంచి వాళ్ళు చెడ్డలు కానీ మారాలి. వాళ్ళు ఇండిపెండెంట్గా వర్క్ చేయాలి, పబ్లిక్ వరకు వర్క్ చేయాలి. అప్పుడే సిస్టమ్ బాగుపడుతుంది. ఎస్ సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే మీడియా కూడా అమ్ముడుపోతుంది అనడానికి కొంత మీడియా అమ్ముడుపోవచ్చు, అది వేరే విషయం. సో మీలాంటి ఇంటెలెక్చువల్ పర్సన్స్ మాట్లాడాలి అన్నా, ఇలాంటి తప్పులను బయటికి చూపెట్టాలన్నా మళ్ళీ అదే మీడియా అవసరం పడుతుంది. ఒకటి అర్థం చేసుకోండి. సరే, అమ్ముడుపోయే మీడియా ఛానల్ అమ్ముడుపోతాయి, ఎవరు ఆపలేరు. బట్ ఇక్కడ కూడా మొన్న నాగేశ్వరరావు ఒక సిఐ చేసిన అరాచకాన్ని అయినా కావచ్చు, లేకపోతే ఒక 2G స్కామ్లో చేసిన వాళ్ళనైనా కావచ్చు, ఇంకో అవినీతి చేసిన ఇంకో ఆఫీసర్నైనా కావచ్చు, ఇంకా మానభంగాలు చేసిన ఒక పోలీసు అధికారినైనా కావచ్చు, ఎవరినైనా చూపించేది మళ్ళీ మీడియానే. సో మీడియాను ఎలా వాడుకుంటే అలా ప్రజలకి మెసేజ్ వెళ్ళిపోతుంది. సో అందువల్లనే మీలాంటి ఒక ఇంటెలెక్చువల్ పర్సన్స్ని
పొలిటికల్ మీద ఎలాంటి రిఫార్మ్స్ తీసుకురావాలి, రిసోర్స్ చూపించాలి, ప్రజల ఆలోచన విధానం ఎలా మార్చాలి అనేది మీ వాయిస్ని వినిపించడానికే ఇవాళ మీడియా కూడా అదే మీడియా మీకు ఉపయోగపడుతుంది. దీంట్లో ఎటువంటి మీడియాలో కాకపోతే ఏంటంటే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కరప్షన్ ఉంటుంది సార్, కరప్షన్ ఎక్కడైనా ఉంటుంది, అన్ని శాఖలలో ఉంటుంది. బట్ మారాల్సింది ప్రజలు ఏమన్నా తెలివి లేని వాళ్ళు అనుకుందామా? లేదు, వాళ్ళే చాలా తెలివి కల వాళ్ళు. ముందు మార్పు అనేది మనలో రావాలి అని నేను అనుకుంటున్నాను. అంటే మీరేమనుకుంటున్నారు? ప్రజాస్వామ్యం కరెక్టే. నేను మీడియా అంతా ఫ్రాడ్ ఉందని అంటలేను, అంతా సమ్ పర్సెంటేజ్ పనిచేస్తారు, వాళ్ళు కూడా మారాలంటే గవర్నమెంట్ ఆఫ్ ద డే దే షుడ్ యాక్ట్. మీడియా రాంగ్ చేస్తే వాళ్ళు పనిష్మెంట్ ఇవ్వాలి. మన అన్నం గౌరవ్ ఒకరోజు అరెస్ట్ చేస్తే బేగాలతో బెంచ్ ఫామ్ చేసి ఆయనకు బెయిల్ ఇస్తారు. తప్పు కదా మరి ఇప్పుడు ఎన్నో కేసులు పేపర్లో వస్తున్నాయి, వాళ్ళందరికీ బెయిల్ వస్తున్నా, అరెస్ట్ అవుతున్నారు, బెయిల్ వస్తున్నా, ఇష్టం వచ్చినట్టు వస్తుంది. మరి తప్పు కదా ఇవన్నీ? తప్పే సార్. ఇప్పుడు ఎట్లయిందంటే ఒక పార్టీ డెవలప్ కావాలంటే ఒక ఎంపీ మీద రిచ్ ఉన్న ఇండస్ట్రీస్ ఉంటే వాళ్ళ మీద ఈడీ రైడ్లు చేస్తారు. ఆ ఒక పార్టీలోకి వచ్చిన తెల్లారి ఆపుతారు. ఇదేంది మరి కరెక్ట్ అయింది? ఇది ఎన్నేళ్ళు ఉంటుంది ఇట్లా? అందుకని ఇవన్నీ మారాలి. అందుకని 2 టర్మ్స్ పెడితే ఇవన్నీ మారిపోతాయి. పెన్షన్లు, సాలరీస్ అన్నీ ఆపాలి. సర్వీస్ మోటో ఉన్నట్టు ఎడ్యుకేటర్స్, ఇంటెలెక్చువల్ అవ్వాలి. వీళ్ళంతా ఎప్పుడు ఇవే ఫేస్లో ఈ ఫేస్లో ఆడాలి, వేరే ఛాన్స్ ఇవ్వాలి. వాళ్ళు ఉన్నా పర్లేదు, రొటేషన్లో పెట్టండి. సరే 2 ఇయర్స్ కాకపోతే 1 ఇయర్ పెడదాం సార్. అది మన 2 టర్మ్స్ నేను చెప్పేది. 2 టర్మ్స్ పెడదాము. ముందు ప్రజల్లో మార్పు రావాలి కదా, ఓటు ప్రజల్లో కూడా మార్పు రావాలి. మరి ఇప్పుడు ఫ్రీబీస్ తీసుకొని దాంతో పాటు ఇప్పుడు కులాలు, మతాలు, దేవుళ్ళు అని మాట్లాడే వరకు వీళ్ళకు ఎంకరేజ్ చేయొద్దు. ప్లస్ డబ్బులు పెడతా అన్నలు కూడా తీసుకున్న పర్లేదు కానీ ఎంకరేజ్ చేయొద్దు. అది తీసుకోవడం తప్పు, వాళ్ళు ఇవ్వడం తప్పు. అది మారాలి. ఇప్పుడు నువ్వు డబ్బులు ఎందుకు పెడుతున్నావు? నువ్వు కాన్స్టిట్యూషన్ డబ్బులు పెట్టడం లేదు, ఎందుకు పెడుతున్నావు? నువ్వు మంచి పథకాలు ఉంటే మంచి వర్క్ చేస్తా, అది చెప్పుకునే రాదు. డబ్బులు పెట్టి మళ్ళీ అంటే నువ్వు ఓట్లు కొంటున్నావు, కొన్ని నువ్వే ఫాలో ఉండాలి. అది డెమోక్రసీ కాదు కదా. నువ్వే ఉండాలి, సత్యవరకు ఉండాలి, నీ వంశమే ఉండాలి, నీ ఫ్యామిలీ ఉండాలి. వేరే వాడు రాదు, వాడు ఓటేసి చచ్చిపోవాలి. వాడు అంటే ఎట్లా చెప్పు? వాడు మనిషి కాడా? ఓట్లేసినంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మనుషులు కారా? ఒక ఫ్యామిలీలో, ఒక సిస్టంలో, ఒక సొసైటీలో నలుగురు ఉంటే 4 పాదాలలాగా అన్ని డెవలప్ అయితేనే సిస్టమ్ డెవలప్ అవుతుంది. నువ్వు ఏ వర్గాన్ని అన్యాయం చేసినా కంట్రీ కానీ స్టేట్ కానీ డెవలప్ కాదు. సైంటిఫిక్గా డెవలప్ కావాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ అందరినీ ప్రతి ఒక్కరిని భాగ్యదారి అంటే మినిస్ట్రీలో కానీ ఎమ్మెల్యేలో కానీ మేనిఫెస్టోలో పెట్టి వాళ్ళకి ఇస్తేనే అది కరెక్ట్గా నేషనల్ గవర్నమెంట్ లాగా ప్రజా గవర్నమెంట్ లాగా ఉండిపోతుంది. అప్పుడే వాళ్ళకి రైట్స్ వస్తాయి. అది ఆ చేంజెస్ రావాలి. ఇప్పుడు పరిస్థితి శ్రీలంకలో ఏందంతా ఇట్లా ఎవరెంతగా సంపాదించుకుంటే అడుగు రోడ్లమే పడ్డారు. రోడ్ల పడితే ఆవిడ ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ పబ్లిక్ని ఫేస్ చేసే సిచ్యువేషన్ లేదు. ఇదే సీజన్ కంటిన్యూ అయితే మన దగ్గర కూడా రావచ్చు ఫ్యూచర్లో. ఇప్పుడు వరల్డ్లో దగ్గర 53 కంట్రీస్ ఆన్ ద వర్జ్ ఆఫ్ శ్రీలంక వేలో పోతున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ అట్లా అవుతుంది, జోర్డాన్ అవుతుంది, లెబనాన్ అవుతుంది, జోర్డాన్ అవుతుంది, నైజీరియా అవుతుంది, సూడాన్ అవుతుంది, సౌత్ ఆఫ్రికన్ కంట్రీ అవుతుంది, లాటిన్ అమెరికన్ కంట్రీలు అవుతున్నాయి. మన దగ్గర కూడా ఫారినిజం తగ్గిపోయింది. తెలంగాణ కూడా రాష్ట్రం కావచ్చు, తెలంగాణ కూడా శ్రీలంక లాగా కావచ్చు పరిస్థితి కావచ్చు. ఆల్రెడీ చెప్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ పంజాబ్ కానీ ఆ లైన్లో ఉన్నది. తెలంగాణ కూడా ఇమ్మీడియట్గా కావచ్చు. ఈవెన్ కంట్రీ కూడా ప్రాబ్లం మన ఫారిన్ రిజర్వ్ తగ్గిపోయింది, డాలర్ వాల్యూ తగ్గిపోయింది, ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇండెక్స్ అని ఉంటుంది వరల్డ్ ఇండెక్స్, వరల్డ్ ప్రెస్ ఇండెక్స్ అని 130 అవుట్ ఆఫ్ 180 కంట్రీస్ మన ఇండెక్స్ ర్యాంకింగ్ 130 to 150 మధ్యన ఉంటుంది. అవుట్ ఆఫ్ 180 కంట్రీస్ ప్రెస్ ఇండెక్స్. అంటే మనకు ఫ్రీడమ్ అంటూ లేదు. ఇంకోటి వరల్డ్ పావర్టీ ఇండెక్స్ 101 అవుట్ ఆఫ్ 116 కంట్రీస్ 101 ర్యాంక్లో ఉంటాం మనం. అంటే పావర్టీ. వరల్డ్ పీస్ ఇండెక్స్ ఎంతుందంటే 130 అవుట్ ఆఫ్ 150. వరల్డ్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఎంతుందంటే 136 అవుట్ ఆఫ్ 150 కంట్రీస్. ఇంత ఇన్ఫ్లేషన్, ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ 6.1% ఉందని ఇప్పుడు న్యూస్లో చెప్తున్నారు. రొటీన్గా వచ్చి నా వర్డ్స్ కాదు ఇవన్నీ, నేను న్యూస్లో ఉన్నది చూసి చెప్తున్నాను నేను. ఇవన్నీ మారాలి, ఇన్ఫ్లేషన్ మారాలి. ఇప్పుడు ఎన్నాళ్ళు డబ్బా కాస్ట్, కులాలు, మతాలు, లేకపోతే ఫ్యామిలీ, డైనాసిటీ, డబ్బులు, ఫామ్ హౌస్లు, కల్చర్లు సంపాదించి ఏం చేస్తారు? ఇలా గోడవే సంపాదించి ఏమైంది? ఏ కంట్రీ కూడా నాకు ఆశ్రమిస్తలేదు. ఆ పరిస్థితి వచ్చే రాకముందే మీరు భాగస్వామ్యం ఇవ్వాలి. మీరు ఉన్నత విద్యను అభ్యసించారు కాబట్టి, మీరు ఒక ప్రొఫెసర్ కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారు. నేను ఒక పొలిటికల్ లీడర్ కాబట్టి నాకు రేపు నేను మళ్ళీ గెలవాలంటే నాకు ఆస్తి నేను కూడగట్టుకోవాలి, అట్లా ఉంది. ఇది పోవాలి అంటే ఒక్క విషయం చెప్తాను సార్. చివరిగా ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫస్ట్ రాజ్యాంగాన్ని మొదలుపెట్టినప్పుడు ఒక జర్నలిస్ట్ అడుగుతాడు, అంబేద్కర్ నువ్వు రాజ్యాంగాన్ని పబ్లిక్ రాజ్యాంగ పరంగా నువ్వు తీసుకొస్తున్నావు కదా, ప్రజలకు ఓటు హక్కు కల్పించినాను అని చెప్పి చాలా గొప్పపడుతున్నావు, బట్ ఆ ఓటు హక్కును మేము డబ్బులు ఇచ్చి కొంటాం, మా కార్పొరేట్ వ్యవస్థ
80 సంవత్సరాలైనా 100 సంవత్సరాలైనా మేము కొంటామని చెప్పి ఒక జర్నలిస్టు అంబేద్కర్ గారిని అడుగుతాడు. అడిగినప్పుడు అంబేద్కర్ గారు చెప్పే మాట ఒకటే, 100 సంవత్సరాలైనా 150 సంవత్సరాలైనా నేను ఇచ్చిన ఓటును ప్రజలు అమ్ముకుంటున్నారు అంటే ఇంకా వాళ్ళు పేదవాళ్ళే, వాళ్ళు అమ్ముకొని బుక్కెడు బువ్వ తింటారు, నాకు సంతోషమే, నేను అట్లా కూడా వాళ్ళ కడుపులో మెతుకవుతున్నా అని చెప్పిన అంబేద్కరు ఇంకా ఆయన చనిపోతూనే ఉన్నాడు. ఈ ప్రజలు ఏదైతే లంచం తీసుకోనో, డబ్బులు తీసుకోనో, మందుకో, బిర్యానీకో, ఆశకో, ఫ్లాటుకో, బట్టకో, గుట్టకో, దేనికో ఒకదానికి ఓటు నమ్ముకుంటున్నారు. ఫైనల్గా మీరు ఒక ప్రొఫెసర్గా ఈ రాజకీయాలన్నీ మీ దృష్టిలో ఉన్నాయి కాబట్టి అటు సెంట్రల్ రాజకీయాల్లోనూ ఇటు స్టేట్ రాజకీయాల్లోనూ మనం ఇల్లును చక్కబెట్టుకొని ఫస్ట్ బజార్కి వెళ్దాము. సో ఓవరాల్గా ఇంకా అంబేద్కర్ ఆశించిన జనమే ఉన్నారా, లేకపోతే అంబేద్కర్ ఆలోచనల కంటే మించిన జనాలు ఉన్నారా? కన్క్లూడ్గా ఒక్కసారి చెప్పండి. ఇప్పుడు అంబేద్కర్ అప్పుడే కాదు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సిస్టమ్ అంటూ ఇంకా ఇంక్రీజ్ అవుతూ పోతుంది. అప్పుడు ఏంటంటే అడిగిన వాళ్ళు ఏదో గోడి మీడియా కావచ్చు, మనువాదులు కావచ్చు, కొంత అడగవచ్చు కదా. జర్నలిస్ట్ అడిగాడు, జర్నలిస్ట్ కూడా గోడి మీడియా లాగా ఉంటుంది, రకరకాల మీడియా, ఒక టైప్ మీడియా ఒక్కరికే సపోర్ట్ చేస్తారు, ఉంది సార్, ఫ్యాక్షన్ ఉంటుంది మీడియాలో కూడా. వాళ్ళు అలాంటి అడగవచ్చు, అది వాళ్ళ మైండ్ సెట్ అట్లా ఉంటుంది. ఆయన అడిగినా కానీ కరెక్ట్గా చెప్పాడు. ఎస్, నా ప్రజలు తిండికి నోచుకోలేకపోతే నా ఓటు నమ్ముకొని తిండి తింటారు అని చెప్పి గర్వంగా చెప్పాడు. ఈ ప్రజల కోసమేనా అంబేద్కర్ ఆనాడు గర్వంగా చెప్పింది? ఇంకా ఆయన ఈ ప్రజలే కాక ఆయన ఫీల్ అయిందంటే చనిపోయే ముందు హిందూ మతం నుంచి మార్చి బౌద్ధ మతానికి షిఫ్ట్ అయ్యి కొన్ని వేల మంది బౌద్ధ మతం జాయిన్ అయిన తర్వాత చచ్చిపోయాడు ఆయన. అయితే ఆయన ఇంటెలెక్చువల్ ఎడ్యుకేటర్స్ నుంచే ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఆయనకు. అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే షార్ట్ కట్ మెథడ్స్ అబ్బా, రిచ్ కావాలి, దోపిడీ చేయాలి, కబ్జాలు పెట్టాలి, పక్కోడు రావద్దు, అని పొలాన్ని ఇల్లు ఆక్యుపై చేసుకోవాలి, వాడు అక్కడనే ఉండాలి, నాతో ఈక్వల్గా ఉండొద్దు, తట్టుకోలేని పరిస్థితి. అందుకొరకు మతాలు, కులాలు, ఇంకో డబ్బులు పెట్టి రాజకీయ ఇవన్నీ రాకూడదు. ఇప్పుడు అమెరికా లాగా ఇప్పుడు డబ్బులు ఎందుకు పెడతారు? ఇప్పుడు ఎన్ని రిఫార్మ్స్ వచ్చిన తర్వాత 2 టర్మ్స్ పెట్టి పెద్దది వచ్చిన తర్వాత వాళ్ళకు మీడియాలో, గవర్నమెంట్ మీడియాలోనే ఒక ½ అన్ అవర్ స్లాట్ ఇచ్చేయండి, వాళ్ళు మాట్లాడతారు అంతే. ఎంత ఎందుకు? ఇప్పుడు లగ్జరీ లైఫ్లో ఎందుకు అబ్బాయి? ఇప్పుడు మన సీఎంలకు కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రతిసారి డిఫరెంట్ కంట్రీకి పోవాల్సిన అవసరం ఉండదు. అంటే మస్త్ అన్నప్పుడు వాళ్ళు చిన్న చిన్న వాటికి ఏంటంటే వర్చువల్ మన కాన్ఫరెన్స్ పెట్టుకోవచ్చు, అలా మాట్లాడుకోవచ్చు చిన్న చిన్నవి. దానికి మన పెద్ద పెద్ద ఫ్లైట్లలో పోవాలి, అది చెప్పాక ఇందాక ఫ్లైట్, ఇప్పుడు పుష్పక విమానం లాగానే చార్టర్డ్ ఫ్లైట్లలో పోవాలి అంటే కాస్ట్లీ అఫేర్. ఇక్కడ మన హెలికాప్టర్లో తిరగాలంటే ఎందుకు ఇవన్నీ కాస్ట్ ఇంత? ఇప్పుడు గుల్జార్నంద అంతా అట్లా తిరగలేదు, చంద్రరాజరావు తిరగలేదు, ఈవెన్ వాజ్పేయి బీజేపీ మంచి ప్రైమ్ మినిస్టర్ అన్నప్పుడు తిరగలేదు. బీజేపీ కూడా మంచి వాళ్ళు ఉంటారు, అట్లా ప్రతి పార్టీ ఉన్నారు. అనుకుంటే కులాలు, మతాలు, డబ్బులు ఇవన్నీ రాజకీయాలు మారాలి, ఇవి పెట్టొద్దు. అది పెట్టిందంటే అది అటవిక సంస్కృతి, హైనస్ క్రైమ్, అది వరస్ట్ టైప్ మెంటాలిటీ. వాళ్ళు మనుషుల్లాగా ట్రీట్ చేయొద్దు, వాళ్ళని ఎలిమినేట్ చేయాలి, వాళ్ళకు ఓట్లు వేయొద్దు. ఏ పార్టీ అయితే వీళ్ళందరికీ సీట్లు ఇస్తుందో ఎమ్మెల్యే సీట్ మేనిఫెస్టోలో పెట్టాలి. ఇప్పుడు ఓసీ కానీ, మైనార్టీ కానీ, బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ వాళ్ళు ఎంత పర్సెంట్ అంత సీట్లు ఇస్తేనే వాళ్ళకే ఓట్లు వేయాలి. వాళ్ళు పబ్లిక్ చేస్తూ ఉంటారు. ఇంకోటి రిచ్ అనే ఉండదు, రిచ్ అండ్ పూర్ ఉండదు. పూర్ కూడా పబ్లిక్లో కావాలి, రూల్ చేసేది ఉండాలి. ఇప్పుడు ఫ్రాన్స్ పోతే అక్కడ ప్రైమ్ మినిస్టర్ పబ్లిక్లో ఫ్రీగా మూవ్ అవుతాడు అబ్బా. సోషల్ మీడియాలో మనలో పోతారా? అసలు పబ్లిక్ దిగుతారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఆ ఫ్రీడమ్ ఎందుకు అంటే ఆడ సంపాదన, కరప్షన్ లేదు. అది అన్నీ ఉంటే ఏమైతే వన్ మీద థ్రెట్ ఉంటుంది, లైఫ్ థ్రెట్ ఉంటే వెళ్ళలేడు. ఇవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. వాళ్ళ సంపాదన కానీ కరప్షన్ కానీ ఉండదు, ఫ్రీ సర్వీస్ ఇస్తారు. ఇచ్చినప్పుడు ఇంకా ఫ్రీడమ్గా ఉంటారు. మరి అట్లా మనలో కూడా అట్లా భక్తి హ్యాపీగా ఉంటాం కదా. వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి, వాళ్ళు కూడా ఉండాలి. 2 టర్మ్ సిస్టమ్ తీసుకురావాలి. అది బిల్ రావాలి. బిల్ వచ్చే లోపల మీరు మేనిఫెస్టోలో పెట్టండి, అందరిని ఎంకరేజ్ చేయండి, అందరిని కలుపుకొని పోండి. సైంటిఫిక్గా డెవలప్ అవుతుంది, స్టేట్ డెవలప్ అవుతుంది, కంట్రీ కూడా డెవలప్ అవుతుంది. ఇప్పుడు ప్రతి ఆర్గనైజేషన్, ప్రతి కమ్యూనిటీ డెవలప్ అవుతుంది, కంట్రీ డెవలప్ అవుతుంది. దట్ ఈస్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉంటుంది. అందరిని కలుపుకొని పోవాలి. మస్ట్ అది. ఇప్పుడు ఎవరైనా ప్రొటెక్ట్ చేస్తారంటే దట్ ఈస్ ద రైట్. ఇప్పుడు ఫార్మల్ ప్రొటెక్ట్ చేసిండు, అది అగేన్స్ట్ సిస్టమ్ కాదు. ఇప్పుడు స్టూడెంట్స్ ప్రొటెక్ట్ చేసే జాబులు లేకుంటే అది అట్ ఈస్ డెమోక్రటిక్ రైట్. బై బర్త్ వాళ్ళకి వచ్చే రైట్, వాళ్ళు ఫైట్ చేస్తారు. డిసెంట్ ఉంటుంది. గవర్నమెంట్ పబ్లిక్ లైఫ్లో ఉంది కానీ అడిగితే అది వాళ్ళని జైల్లో పెట్టుడు, కేసులు పెట్టుడు, ఇదేంది? ఇది ఫ్యాసిస్ట్ మూవ్మెంట్, ఫ్యాసిస్ట్ గవర్నమెంట్. తప్పది. ఎంటైర్ నడుపుతారు, ఓట్లు వేయించుకుంటారు, తర్వాత వాళ్ళ మీద కేసులు పెడతారు, నువ్వే సంపాదించుకుంటావు. ఈ సిస్టమ్ మారాలి. ఒక పూర్ కూడా కాంటాక్ట్ చేసినాడు. ఇప్పుడు మన్మోహన్ సింగ్ కాంటాక్ట్ చేసినట్టు ఉండాలి ఇంటెలెక్చువల్స్ చూడగా. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, వాళ్ళు ఇప్పుడు మన రిషి సునక్ ఇప్పుడు యూకేలో ప్రైమ్ మినిస్టర్ అవుతుండబ్బా.
ఈ కరప్షన్ అంత తగ్గింది కాబట్టి మరి అట్లా మన దగ్గర ఎందుకు కావచ్చు అంటే ఎన్ని పర్సెంట్ కనిపికాం డబ్బు ఉండడం అవుతాడు 100 ఏళ్ళు ఉండడం అవుతాడు 5-6 సార్లు గెలిచిన మళ్ళీ ఉంటారు సచ్చేవరకు అక్కడనే ఉంటారు పక్కకు జరగాలి దే షుడ్ గివ్ వే టు అదర్స్ నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు ఎంపీగా పోతాను ఇంకొన్ని ఛాన్స్ లేదు నీ బ్రదర్కే ఇచ్చే జరుగు ఎన్నెళ్ళు ఉంటావు బయట ఇది సిస్టాన్ని కొట్టుకోవడం ఎంత సంపాదించుకున్నావు ఇంకోటి మీటింగ్లు పెడతారు పబ్లిక్ మీటింగ్లు పెట్టి కోట్లు లక్షలు ఖర్చు పెట్టి నేను నాకు ఇంత జనం వచ్చారు నేను ఫిజికల్ ఎంత ఉన్నా ఇంత డబ్బు ఉంది ఇంత రిచ్ ఉన్నా ఇదా చేసేదంతా పబ్లిక్ దాని కొరకు నీకు ఓటేసి పంపింది అరే మనకు గవర్నర్ చేయాలి సిస్టమ్ చేయాలి లా అండ్ ఆర్డర్ పీసు లా అండ్ ఆర్డర్ ఎడ్యుకేషన్ హెల్త్ ప్రొవైడ్ చేస్తూ వెల్ఫేర్ స్టేట్గా డెవలప్ చేస్తూ పీస్ ఎస్టాబ్లిష్ చేస్తూ పబ్లిక్ కావాల్సిన బేసిక్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తూ మనం ఇచ్చిన కష్టం అనేది మన బడ్జెట్ను కంట్రోల్ చేయని పంపిస్తాం మనం నువ్వే ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు వక్కుబోర్డు ల్యాండ్ నువ్వే తీసుకుంటావు లావణ్య పట్టాలు నువ్వే తీసుకుంటావు అన్ని ఆక్యుపై చేస్తావు పబ్లిక్ లాక్కుంటావు ఇప్పుడు లావణ్య పట్టాలు గవర్నమెంట్ వాళ్ళ ఇండస్ట్రీకి వాళ్ళు లాక్కుంటావు లాక్కుంటే మళ్ళీ కోట్లకి అమ్ముకుంటూ ఎట్లా ఇట్లయితే చెప్పండి ఇది సిస్టమ్ రాంగ్ అది సరే నువ్వు రిచ్ అవుతావు బాబా కోట్లు అయితే ఏంది అడిగిన తర్వాత ఏంది లైఫ్ ఏం చెప్పండి ఇవాళ గోటపోయే పరిస్థితి ఏంది ఆయన తర్వాత వాళ్ళ మన ప్రైమ్ మినిస్టర్ పరిస్థితి ఏంది వాళ్ళ పబ్లిక్ వాళ్ళ బిల్డింగ్ల మీద పెట్టి కొడుతుంటాడు ఆ సిచ్యువేషన్ రాకముందే వీళ్ళందరినీ కలుపుకొని పోతే వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఉంటుంది వాళ్ళకి మంచిది పబ్లిక్ మంది ఈ సిస్టమ్ హ్యాస్ టు చేంజ్ అప్పుడే బాగుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీకు ఇంత టైం ఇచ్చేసి మీ మనసులో ఉన్న భావాలన్నీ ఛానల్కి అందించారు సో చూశారు కదా విన్నారు కదా ప్రజాస్వామ్యంలో ప్రతి మనిషికి వాక్ స్వాతంత్రం ఎలాగో ఉందో రాజకీయ అవకాశం కూడా రావాలి ప్రతి వాళ్ళు రాజకీయ చైతన్యవంతులు కావాలని కోరుకుంటున్నారు అలాగే రాబోయే ఇదే గనక కొనసాగితే ఈ తరుణం ఇప్పుడు ఈ సమాజంలో ఎలా జరుగుతుందో అటు సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ ఇదే రాజకీయం కొనసాగితే కనుక ముందు ముందు ఎస్సీ బీసీ మైనారిటీలు ఇంకా రిజర్వేషన్ లేకుండా చాలా ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు బాట్నీ రిటైర్డ్ ఓయూ ప్రొఫెసర్ ఎస్కే మహమూద్ సార్ సో ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ మళ్ళొక చీఫ్ గెస్ట్తో మళ్ళీ మీ ముందుంటాను చూస్తూనే ఉండండి